ఒక సమోసా అయ్యన్నా. ఎంత అన్నా? ఒక సమోసా కదా 35 రూపాయలు. 35 రూపాయలు. అదేందన్నా సమోసా 25 కదా? 35 రూపాయలు ఇక్కడ. పక్క గల్లీలో 25 రూపాయలకే ఇస్తారన్నా. అన్నే తినాల్సింది మరి. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, నువ్వు ముందు డబ్బులు ఇవ్వ. హలో, వినబడ్డది. పోయి ఆన్నే తినాల్సింది మరి ఏంది? 25 రూపాయల సమోసా 35 రూపాయలకు అమ్ముకుంటా కథలు పడుతున్నావా? కథల గీతలు అనమాకపోయా, బాగుండదు చెప్తా ఉంటా. వీళ్ళేంది లొల్లి పెట్టుకునేటట్టున్నారు అంట బరాబర్ అంట. ఏం చేస్తావు? ఒరే ఒరే గాయనతోటి లొల్లెందుకు రా, పోనీ పైసలు ఇచ్చినా చక్కగా. నువ్వు ఉండు అని నీకు తెలియదు. ఏమో పుక్కిట్లు ఇచ్చినట్టు పోజులు కొడుతున్నాడు, పెద్ద పైసలు దొబ్బుకుంటానే. మాటలు మర్యాదగా అని చెప్తున్నా. 35 రూపాయలకి ఏందా నీ లొల్లా? డబ్బులు లేకపోతే లేవని చెప్పు. గుంజు కొడతా గూప గుజ్జి అంటారు ఏమనుకుంటున్నావు? ఒరే రాయేషు పోనీరా, లొల్లెందుకు, నువ్వు వచ్చేయ్. ఇసొంటాను అసలు ఉత్తా గిడిచిపెట్టద్దు. మస్తు చూసావులేవా? ఏ ముసలాడా మస్తు గిస్తానంటే మూతి వలుగుతుంది ఏమనుకుంటున్నావు? అరే ఊకు మన్ననా, ఊకో దానువు. లేకుంటే ఏంది వాడిని ఇసొంటోని అసలు కొట్టుడు తిట్టుడు కాదు, సీదా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా గానీ తిక్కా కుదురుతుంది. పోలీస్ స్టేషనా? ఒరే ఆ పని మాత్రం చేయకు, నువ్వు నీ మంచిగా చెప్తున్నా. ఏంది భయపడతానా? ఏంది నాకు తొక్క గీనేం చేస్తాడు? తొక్క గిట్టారు బాగుండదు చెప్తా ఉంటా. ఆగండి ఆగండి, ఆయనకు భయపడు కాదు, నీ పరిస్థితి కూడా హర్యానా మహంలుండే అనిల్ లెక్క అవుతుందని వద్దంటున్నా. అనిలా? ఆయన ఎవరు? ఏమైంది అసలు? నువ్వు సమోసాలు ఆయనతో లొల్లి పెట్టుకున్నట్టు అనిల్ పానీపూరి ఆయనతో లొల్లి పెట్టుకున్నాడట. ఎందుకు? ఇప్పుడు కాదు, ఇది 2013 మేల జరిగిన ముచ్చట. అప్పట్లా 5 రూపాయలకే ప్లేట్ ఇస్తుండే కదా పానీపూరి. అవును కరెక్టే, తక్కువ పైసలతో ఎక్కువ తినేది. సర్లే ఇంతకేమైంది చెప్పు. ఈ అనిల్ పోయి పానీపూరి కొంటే 5 రూపాయలకు 4 ఇచ్చిండట బండాయిని. ఇస్తే అందరు 5 ఇస్తుంటే నువ్వు 4 వేసినవేంది అన్న ముచ్చట మించి మాట పెరిగి పెద్ద లొల్లై స్టేషన్ దాకా పోయి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకునే కాడికి వచ్చిందట కథ. మరి ఇంకేందైతే నేను కూడా కేసు పెడతా ఈయన మీద. అరే మొత్తం వినవా? అప్పుడెప్పుడో 2013లో పెట్టిన కేసును ఇప్పుడు అంటే 12 ఏళ్ల తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేసిందట కోర్టు. కొట్టేసిందా? అంటే 12 ఏళ్ళు కోర్టుకు హాజరుపడాల్సి వచ్చింది అన్నట. అదే కదా మరి చెప్పేది. ఇక ఇంత ఇన్నాక కూడా పోయి కేసు పెడతా అంటే పో, ఇక నీ ఇష్టం. అమ్మో అద్దులే, సమోసా కోసం అంత సాహసం చేయలేను గానీ నీకు కూడా ఒక సమోసా తీసుకురావన్నా. 35 రూపాయలే షీపు ఈయన ముఖం లెక్కనే. ఏమొద్దు గాని నువ్వైతే రా నుంచి ముందుగాల వస్తున్నలే పైసలు ఇచ్చి పెంకాస్ మొక్కపోని. కానీ గా పానీపూరి కోసం పంచాది పెట్టుకొని 12 ఏళ్ళు కోర్టు కేసుల తిరుగుడు అంటే చిన్న ముచ్చట నానుల్లా. అటు కోర్టు టైం వృధా అయ్యే, ఇటు వీళ్ళ టైం ఆగమయ్యే. చిన్న ముచ్చట్ల ఓపిక పట్టకపోయేసరికి గింత కథ అయింది. చూడుండ్రి, మీరైతే గట్లా ఆవేశపడకుండ్రుల్లా, పబ్లిక్ పైలం.